అక్క, తీసుకో అక్క, 50 లక్షలు. నాకెందుకు ఇస్తున్నావురా? తీసుకుని వెళ్ళి దేవుడి దగ్గర పెట్టు. నన్ను ఈ ఇబ్బందుల్లో నుండి కాపాడడానికి నీ మెళ్ళో తాళి కూడా తీసిచ్చావు కదక్క. నీకంటే దేవత నాకింకెవరున్నారు? రే, దేవతని చేసి నన్ను నీకు దూరం చేయకురా. నేను నీ అక్కని. నువ్వు బాధపడుతూ ఉంటే చూస్తూ ఎలా ఉంటాను చెప్పు. లేదక్క, తీసుకున్నప్పుడు తెలియలేదు, కానీ ఇస్తుంటే తెలుస్తుంది నేను ఎంత పెద్ద తప్పు చేశాను అని. వాళ్ళు ఎవరు, ఎలాంటి వాళ్ళు అని ఏమీ ఆలోచించకుండా అలైకే చెప్పిందని వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నాను. మన ఆస్తిని తీసుకుని వెళ్ళి వాళ్ళ చేతులు తాకట్టు పెట్టాను. ఇది తను కావాలని చేయలేదు, నేనే తప్పు చేశాను. వాళ్ళ గురించి చెప్పినప్పుడు వాళ్ళు ఎవరు, ఏంటి, ఎలాంటి వాళ్ళు అని కనుక్కుని నేను వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని ఉండాల్సింది. వాళ్ళకి ఏదో ఇబ్బంది వచ్చిందని ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వమనడమే కాకుండా వడ్డీతో సహా ఇవ్వమని ఇంత వడ్డీ తీసుకుంటున్నారు. వాళ్ళు అలాంటి వాళ్లే అని మాధవ్ మొదటి నుంచి చెప్పాడు. వాళ్ళ దగ్గర డబ్బులు వద్దు అని అడ్డం పడ్డాడు. సర్లే, ఇప్పుడు వాడి గురించి వదిలేయక్క. నేను ఇబ్బంది పడిన మాట వాస్తవమే. నా ఇబ్బందిని నువ్వు అర్థం చేసుకున్నావు. నువ్వు నన్ను ఇబ్బందుల్లో నుండి బయటికి తీసుకురావడానికి నీ ఒంటి మీద ఉన్న బంగారాన్ని మొత్తం ఒలిచి ఇచ్చేశావు. ఆ రోజు నువ్వు చెప్పావు, వద్దురా, ఆస్తి తాకట్టు పెట్టి డబ్బులు తీసుకురావద్దు అని. నేనే వినలేదు. అక్క, మొన్న కోర్టులో నా తరపున నిలబడి నా పరువును కాపాడావు. ఈరోజు ఆ రుద్రాన్ని వాళ్ళ దగ్గర నేను మాట పడకుండా నన్ను కాపాడుతున్న నీలాంటి అక్క దొరకడం నా అదృష్టం అక్క. నువ్వు కనుక లేకుంటే నేను ఏమైపోయి ఉండేవాడినో. మీ అక్క ఈరోజు నీ గురించి కొత్తగా ఆలోచించడం లేదు రాఘవ. మీ చిన్నప్పటి నుంచి ఆలోచించింది, పెళ్ళైన తర్వాత కూడా ఆలోచించింది. కాబట్టే నా ఇంట్లో ఉండాల్సిన మహాలక్ష్మి ఇప్పుడు మీ ఇంట్లో ఉంది. దానికి వేరే ప్రపంచం తెలీదురా. దానికి తెలిసిందల్లా ఒక్కటే, తన తమ్ముళ్ళు. తనని కన్న తల్లిదండ్రులు మేము కూడా మీ తరువాతే. ఆస్తి తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చుకున్నా, ఏదో పెద్ద ప్రయత్నం చేస్తున్నాం, పెద్ద హోటల్ పెట్టుకుని బాగుంటామని ఆశపడ్డాం. కానీ డబ్బులు ఇచ్చినట్టే ఇచ్చి వాళ్ళు ఇలా బాధ పెడతారని అనుకోలేదు. కానీ ఈ బాధలోంచి నిన్ను ఎలా బయటపడాలో మాకు అర్థం కానప్పుడు మహాలక్ష్మి నీకు అండగా నిలబడిందిరా. ఏం నాన్న మీరు కూడా? మీరిస్తే ఒకటే, నేనిస్తే ఒకటా? ఒంటి మీద అలంకరించుకోవడానికా బంగారం? ఎవరు చూడాలి, ఎవరికి కనిపించాలి? నా తమ్ముడి కష్టం తీరడం కంటే నా ఒంటి మీద బంగారం ఉండడం నాకు ఎక్కువేం కాదు. వాడు సంతోషంగా ఉంటేనే కదా వాడి సంతోషంలో నేనుంటాను. అక్క, నన్నింతగా ప్రేమించే నిన్ను నేను సరిగ్గా అర్థం చేసుకోలేకపోయానేమో అని నాకిప్పుడు అనిపిస్తోందక్క. నా సమస్యని తీర్చావు, నా బాధని నీ బాధ అనుకున్నావు. ఇక జీవితంలో నీ విషయంలో ఏ తప్పు చేయనక్క. నువ్వు ఎప్పుడు మాత్రం తప్పు చేసావు రాఘవ? తప్పు చేయడం నా తమ్ముడికి తెలీదు.
నలుగురికి మంచి చేయాలని ఆశపడతాడు. ఒక్కొక్కసారి మనం అనుకున్నవి జరగవు. అలాంటప్పుడు చిన్న చిన్న ఇబ్బందులు వస్తాయి. ఆ ఇబ్బందులు ఎప్పుడు అక్క తమ్ముళ్ళ మన అనుబంధాన్ని దూరం చేయలేవు. నా డబ్బులు తీసుకెళ్లి వాళ్ళకి కట్టేసి త్వరగా ఆస్తి పత్రాలు తీసుకొచ్చాయి. ఇంకా ప్రశాంతంగా ఉంటాం. అలాగే అక్క.